బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కర్మఫల సిద్ధాంతం. పరాపకారమే పాపం, పరుపకారమే పుణ్యం. తోటి జీవుల కు వ్యతిరేకంగా అపకారం కలిగించడం పాపం. తెలిసి అపకారం చేయడం మరింత పాపం. తోటి జీవుల కు అనుకూలంగా ఉపకారం కలిగించడం పుణ్యం. తెలిసి ఉపకారం చేయడం మరింత పుణ్యం. ఇతరులకు చేసే అపకారం వల్ల మనకు కూడా ప్రత్యుపకారం జరుగుతుంది. ఇతరులకు చేసే ఉపకారం వల్ల మనకు కూడా ప్రత్యుపకారం జరుగుతుంది. ఇదే కర్మఫల సిద్ధాంతం. అపకార కర్మకు అపకార ఫలం, ఉపకార కర్మకు ఉపకార ఫలం. బైబిల్లో వాటెవర్ యూ డూ అగేన్స్ట్ యోర్ బెటర్ నాలెడ్జ్ ఈజ్ సిన్ ఫార్ యూ అని చెప్పబడింది. ఎవరిని వారే వాళ్ల కర్మఫలాల ద్వారా శిక్షించుకుంటారు. ఎవరిని వారే వాళ్ల కర్మఫలాల ద్వారా ఉద్ధరించుకుంటారు. విత్తనం వెయ్యగానే చెట్టు రాదు. అది మొలకెత్తడానికి కొంతకాలం పడుతుంది. అలాగే కర్మలు చేయగానే కర్మఫలితాలు వెనువెంటనే వచ్చేయవు. అవి మన దగ్గరికి చేరడానికి కొంతకాలం పడుతుంది. దొంగతనం చేసినవాడు వెంటనే పట్టుపడడు. పట్టుపడేంతవరకు దర్జాగా తిరుగుతాడు. కాని పాపం పండి పట్టుపడగానే జైల్లో కూర్చుని ఏడుస్తాడు. కర్మ సిద్ధాంతం కాలానికి అతీతంగా పనిచేస్తుంది. చాలామంది మేము చాలా పుణ్యాలు చేశాం, అయినా మాకు కర్మఫలాలు దక్కడం లేదే అని వాపోతూ ఉంటారు. కానీ సృష్టికి తొందర ఏమీ లేదు. దానికి నిదానమే ప్రధానం. కనుక కర్మలకు తగిన ఫలితాలను ఈ జన్మలోనో, వచ్చే జన్మలోనో, 100 జన్మల తరువాతనో, లేక కొన్ని యుగాల తరువాతనో అది ఖచ్చితంగా అందించి తీరుతుంది. ఈ కర్మఫల సిద్ధాంతాన్ని విశేషంగా అర్థం చేసుకున్నవాళ్లే కాలానికి అతీతంగా ఎరుకతో జీవిస్తారు. ఒకానొక మామిడి టెంకను భూమిలో నాటాక కొన్ని సంవత్సరాల పాటు వేచిచూస్తేనే గుత్తులుగా మామిడి పండ్లు వస్తాయి. పాప పుణ్యాలు కూడా అంతే. కనుక ప్రతిక్షణం ఉపకార భావనలే చేస్తూ ఉండాలి. కలుపు మొక్కలలాంటి అపకార భావనలను ఎప్పటికప్పుడు పెకిలించి వేస్తూ ఉండాలి. అప్పుడే ఉపకారపు పుణ్యాల పంట మరింత పచ్చగా పండుతుంది. అపకారం చేసి ఎవరూ చూడలేదనుకుంటే లాభం లేదు. దాని ఫలితాన్ని ఆ అపకారం చేసిన వాడే చూస్తాడు, మరీ అనుభవిస్తాడు. అది తెలుసుకోకుండా చాలామంది రోగాలు, కష్టాలు మరి దుఃఖాలు రాగానే అయ్యో దేవుడా, ఎంత అన్యాయం చేశావు అని గుండెలు బాదుకుంటారు. దేవుడు మన పాపపుణ్యాలన్నింటికీ సాక్షీభూతంగా ఉంటాడని మరిచిపోయి పాహిమా, ఆపద్బాంధవా, నిద్రపోతున్నావా అంటూ దేవుడిని తిట్టిపోస్తారు. ఇది అంతా మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి సకల మూర్ఖత్వాల నుంచి బయటపడాలి. సమయం వచ్చినప్పుడే అన్నీ జరుగుతాయి అని నిశ్చింతగా జీవించాలి. ధ్యాన శాకాహార ప్రచారాలను చేస్తూ ప్రతిక్షణం పరుపకారంలో జీవించాలి. అదే అసలు సిసలైన ఆధ్యాత్మికత.